ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము వినుచున్న బిడ్డలను మీరు దీవించండి. వాక్యము చేత మమ్మను ఆశీర్వదించండి. మీ కృపకు మమ్మను అప్పగించుకుంటున్నాము. మీ సహాయాన్ని అర్థిస్తున్నాము. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీరు మాట్లాడగా మాకు క్షేమం, మీ బహుమానము మాకివ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. అడవి గాడిద గడ్డి చూచి వాండ్రపెట్టునా, ఎద్దు మేత చూచి రంకివెయ్యునా? 2 ప్రశ్నలు ఈ వచనంలో. యోబు జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు. ఎలీఫజు మాటలకు ప్రత్యుత్తరం ఇస్తున్న యోబు ఎలీఫజును 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎలీఫజు, నీవు నాతో చెప్పు, అడవి గాడిద గడ్డి చూచి సంతోషిస్తుంది, ఓండ్ర పెట్టదు. ఓండ్ర పెట్టును అనే అనుభవం 2 పర్యాయాలు. ఒకటి ఆకలితో, రెండవది ఆగ్రహంతో, వేదనతో. కానీ గడ్డి చూచినప్పుడు ఆనందపడుతుందే కానీ ఓండ్ర పెట్టదు. అంటే తనకు పరిస్థితి అనుకూలంగా ఉంటే అడవిగాడిద కూడా మాట్లాడదు కదా. పరిస్థితి ప్రతికూలంగా ఉంటే అడవి గాడిద కూడా మాట్లాడుతుంది కదా. నేను గాడిద కంటే తక్కువయ్యానా నీ దృష్టిలో? ఎలీఫజును ఆ మాట అడుగుతున్నాడు అన్నమాట. అర్థమైందా? రెండవది, ఎద్దు మేత చూసి రంకెవేయినా? ఎద్దు రంకెలు ఎప్పుడు వేస్తుంది? ఆగ్రహము, ఆకలి, పోరాటం ముందు రంకె వేస్తుంది. రంకెలేస్తున్నటువంటిది పోరాటానికి సిద్ధమైపోతుంది. ఎద్దు మేత చూచి రంకెలు ఎందుకు వేస్తుంది? రంకెలు వేయదు. ఎలీఫజు, నేను ఎద్దు కంటే లోకువయ్యానా నీకు? అది డైరెక్ట్గా అడవిగాడిద కంటే, ఎద్దు కంటే నేను నీకు లోకువా అంటే అర్థం కాదు. అందుకే ఇది ఉపమానంగా చెబుతున్నాడు. ప్రశ్నల్లో కూడాను ఆలోచింపజేస్తున్నాడు యోబు. యోబు యొక్క జ్ఞానం చాలా గొప్పది. గ్రేట్ కమ్యూనికేటర్. దానికి జవాబు చెప్పలేరు వాళ్ళు, మారు మాట్లాడలేరు అట్లాంటి ప్రశ్నలు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యంలో ప్రతికూలతల వలన మాట్లాడుతున్నాను అనే సమర్థనను యోబు ఈ ప్రశ్నల ద్వారా కనపరుస్తున్నాడు. మరియు 6వ వచనంలో మరొక 2 ప్రశ్నలు అడుగుతూ తన ప్రస్తుత దీనావస్థ తాను చెప్పుకుంటున్నాడు. నేను మాట్లాడాను అంటే ఊరికే మాట్లాడలేదయ్యా, నా రీజన్స్ నాకున్నాయి. నా స్థితిని బట్టి మాట్లాడాను. విశ్వాసి స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి మాట్లాడకూడదు అనేది నేర్చుకోవాలి మనం. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ లెసన్. స్థితిని బట్టి మాట్లాడకూడదు, పరిస్థితిని బట్టి మాట్లాడకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ లూకా 16లోని లాజరు. తన స్థితి ఏమాత్రం ఎన్నిక లేని స్థితి, మాట్లాడలేదు. తన పరిస్థితి దయనీయం, మాట్లాడలేదు, మౌనంగా భరించాడు. యెహోవా సన్నిధిలో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుటే. యాక్సెప్టింగ్ all kinds of
tests of God is nothing but worshiping God. Worshiping God. ఆయన ఇచ్చిన అనుభవాల ద్వారా నడుచుట అనే జీవిత ప్రక్రియ నిజమైన ఆరాధన. ఇట్ ఈస్ వండర్ఫుల్ థింగ్. వండర్ఫుల్ థింగ్. Job tries to justify himself by his questions. మరో 2 ప్రశ్నలు ఏమిటో చదువుతాను. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా? గుడ్డులోని తెలుపులో రుచి కలదా? ఈ 2 ప్రశ్నలు మనకు అలవాటే. మేము ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినప్పుడు గత మాసంలో మమ్మల్ని తీసుకువెళ్ళిన వారు చెప్పారు, అయ్యా అక్కడ ఉప్పు కారాలు వాడరు, నూనె కూడా వాడరు, ఉడకబెట్టిన పదార్థాలు అక్కడ పెడతారు, అవి మనం తినలేము, కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఉప్పు కారం కలిపి ఉండే పచ్చడి తెచ్చుకోమని చెప్పాడు. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అవే తీసుకొని పోయారు, వాటిని కలుపుకొని తిన్నారు. అంటే ఉప్పు లేకుండా రుచి లేని దానిని ఎవరైనా తింటారా? ఎవరైనా తింటారా? అట్లీస్ట్ పెప్పర్ అన్న కలుపుకొని తింటారు అక్కడ వాళ్ళు, లేదంటే ఏదన్నా ఇంకొక టేస్ట్తో మిక్స్ చేసుకొని తింటారు. ప్యూర్గా వితౌట్ సాల్ట్, ఉప్పు లేకుండా ఏ పదార్థాన్ని మీరు ఉడకబెట్టినా కూడా రుచి ఉండదు. మనకి ఈ మధ్యన టీవీల్లో ఆరోగ్యం కోసం ఆకులు తినండి, కూరగాయలు తినండి, ఉడకబెట్టి తినండి, పచ్చివి తినండి అంటున్నప్పుడు పదార్థంలోనే ఉప్పు ఉంది అని చెప్పి చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ రుచిని గురించి మాట్లాడుతున్నాడు. పదార్థాలు ఉప్పు ఉందా లేదా కాదు. ఇక్కడ రుచి లేని దానిని ఎవడైనా తింటాడా? ఉప్పు లేని దానిని. ఎంత అద్భుతమైనటువంటి వంటకమైన ఆ చిటికెడు ఉప్పు లేకపోతే డస్ట్బిన్కే పరిమితం అయిపోతుంది, పారవేయటానికే పరిమితం అవుతుంది. గుమగుమలాడుతున్న వంటకమైనా సరే ఉప్పు లేకపోతే ఎవరు రుచించదు. ఆఖరికి తీపి పదార్థమైన పాయసంలో కూడా ఉప్పు వేయాల్సిందే, కొద్ది మాత్రమైన ఉప్పు వేయాల్సిందే, లేకపోతే ఆ టేస్ట్ రాదు. టేస్ట్ రాదు. ఈవెన్ ఇన్ స్వీట్స్ ఆల్సో అన్నింట కూడా కొంచెం ఆయన ఉప్పు వేస్తాడు, అన్నింట కూడా సాల్ట్ ఉంటుంది, లేకపోతే టేస్ట్ ఉండదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఎవరు తినరు కదా ఉప్పు లేనిది. రెండవది, గుడ్డులోని తెల్లని దానిలో రుచి ఉంటుందా? ఉండదు కదా. కోడిగుడ్డు రుచి కాదంటల్లా, కానీ కోడిగుడ్డులో ఎల్లో పసుపుది ఉంటుంది కదా, సొన, అది కలిపితేనే రుచి, అది లేకపోతే రుచి ఉండదు. ఉట్టి తెల్లని కోడిగుడ్డు వాడితే ఎవరు తినలేరు. బాయిల్డ్ ఎగ్లో వైట్ ఎగ్ అంటాం కదా, ప్రోటీన్ కోసం తినమంటారు వైద్యులు, ప్రోటీన్ కోసం వైద్యులు తినమంటారు. అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు వైద్యుల యొక్క సిఫారసు మేరకు వైట్ ఎగ్ గ్రైండ్ చేసి లిక్విడ్ చేసి మేము ఆమె యొక్క కడుపులోనికి ఇంజెక్ట్ చేసేవాళ్ళం పెగ్ ట్యూబ్ ద్వారా. ఇట్ గివ్స్ ప్రోటీన్ టు హర్ అని చెప్పారు డాక్టర్స్. నోటి ద్వారా తినటానికి వైట్ ఎగ్లో రుచి ఉండదు కదా. అయితే ఈ 2 చెప్పి తన పరిస్థితి చెప్పాడు. నేను ముట్ట నల్లని వస్తువులు నాకు హేయములు అయినను అవే నాకు భోజన పదార్థములాయను. నేనెప్పుడు ముట్టనివి, ఎప్పుడు తిననివి, నాకు అసహ్యమైనవి అనుకున్నవి నా ఆహారం అయింది. ఇప్పుడు ఏం మాట్లాడాలి నేను? అంటే నేను తినటానికి కూడా నోచుకోని స్థితిలో ఉన్నానయ్యా. బిడ్డలు చనిపోయారు, ఆస్తులు పోయాయి, ఆరోగ్యం పోయింది, వెలుపటకొచ్చి నేను బూడిదలో కూర్చొని చిల్లపెంకుతో గోక్కుంటూ ఆహారం ఏమిటయ్యా అంటే నాకు హితం కానటువంటిది. అంటే యోబు సాధారణంగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ మ్యాన్ కాబట్టి అతనికి సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. అయ్యా మీరు ఇట్లా అయ్యారు కాబట్టి ఇది తినండి, అది తినండి.
నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఒబేసిటీతో నేను బాధపడుతున్నాను కనుక నాకు మీరు ఇలా తినండి, అట్లా తినండి, ఈ పదార్థాలు తినండి, ఆ పదార్థాలు తినండి, ఇవి తినకండి అని చెబుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రేమించిన వారు ఉంటారు కనుక వాళ్ళు మనకు సలహా ఇస్తారు. యోబు తన ఆహార పదార్థాలు, ఎటువంటి ఆహార పదార్థాలట, తనకు హేయమైనవి ఎన్నడూ ముట్టనివి తాను తినాల్సి వస్తుంది, తప్పటం లేదు. మీకు విషయం చెప్తాను వినండి. మన మెదడులో ఆహారాన్ని గురించిన సంకేతాలు చాలా వేగంగా వస్తాయి. ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఉపవాసం చేత తగ్గించ ప్రయత్నం చేస్తే కొద్ది దినాలు అయిన తర్వాత బ్రెయిన్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. యూ ఈట్, నువ్వు తినేసేమని చెప్పి ఆజ్ఞ ఇస్తుంది. అంతే, తగ్గిన దానికంటే ఇంకా పెరుగుతాడు తిని. కాబట్టి ఇది మానసికంగా మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క ఆహారం విషయంలో తనకు హితము కానిది భుజించాల్సి వచ్చినప్పుడు తాను దుఃఖపడుతున్నాడు. తన మాటలు దురుసుగా వస్తున్నాయి. హీ ఈజ్ జస్టిఫైయింగ్ హిమ్సెల్ఫ్. యోబు తనను సమర్థించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. అయినను హితము కాకపోయినను ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు ఇతనికి, యోబుకి? భోజనము పానము ముఖ్యము కాదు, దేవుని రాజ్యము ముఖ్యము. యోబు, భోజనము పానము ముఖ్యము కాదు. పరలోక రాజ్యం అంటే భోజనం పానం కాదు, పరిశుద్ధత, నీ అంతరంగం శుద్ధి, మారు మనసు, రక్షణ. అది చెప్పాలనుకున్నాడు. అందుకనే అతనికి అటువంటి ఆహారం తినేటువంటి ఆరోగ్య స్థితి ఇచ్చాడు. చూడండి, యోబు యొక్క వర్ణన మనం చూస్తే అతను అనారోగ్యం వచ్చినప్పుడు పుండ్ల చేత మొత్తబడ్డాడు. పుండ్లు చేత మొత్తబడిన వ్యక్తికి నాన్ వెజిటేరియన్ పెడితే పుండ్లు పెరుగుతాయి, ఫిష్ పెడితే ఇచ్చింగ్ సెన్సేషన్ పెరుగుతుంది. కనుక కొన్ని రకాల ఆహార పదార్థాలు మానేయమని వైద్యులు చెబుతారు. అవి ఖచ్చితంగా మనకిష్టమైనవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇష్టం లేని ఫుడ్ ప్రిస్క్రైబ్ చేస్తాడు, ఇవి వాడాలి, నువ్వు ఇవని. మనకిష్టం లేకపోయినా వాడాలి. చూడండి, మనం ఎప్పుడు తినని వాటిని కూడా తినాల్సిన పరిస్థితి. పీచు పదార్థం ఉండటానికి, ఆకలిని పెంచకుండా చేయటానికి, ఫ్యాట్ కంటెంట్ చేరకుండా ఉండటానికి కీర దోసకాయ తినమని చెప్పాడు నాకు ఒక ఆయన. సరే, నేను ఒక కీర దోసకాయ తెచ్చి ట్రై చేశాను. 2 ముక్కలు తినేటప్పటికి నాకు చికాకు వచ్చింది. చప్పగా ఉండి, నీటితో ఉండి, ఏమాత్రం టేస్ట్ లేకుండా. ఎంతో టేస్ట్తో ఉన్నటువంటి మటన్ దమ్ బిర్యానీలు, ప్రాన్ ఫ్రై తిన్నవాడికి కీరకాయ ఇచ్చి తినిది అంటే, కీర దోసకాయ ఇచ్చి ఇది తిను, ఇదే నీకు మంచిదంటే వద్దని అవతల వారేస్తాం. ఆహారము కూడా నాకు హితము కానిది ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈట్ ఫుడ్. ప్రసంగి చెప్పినట్టు ఆహారమే కదా ఈ లోకంలో మానవునికి దక్కింది అన్నాడు ఆయన. కానీ యేసయ్య అంతకంటే గొప్పది చెప్పాడు, పరలోక రాజ్యం. యోబు సిద్ధమవుతోంది పరలోకం కొరకు, ఈ లోకం కోసం కాదు. ఇది తాత్కాలిక నివాసం. ఈ తాత్కాలిక నివాసంలో మనం ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే, దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం నష్టపోతాం. అందుకే పౌలు తిమోతికి రాస్తూ, జట్టి అయి పోరాడువాడు నియమము ప్రకారము పోరాడాలి, లేకపోతే బహుమానం పొందడన్నాడు. ఎవ్రీ బిలీవర్ మస్ట్ బి ఎ లిమిటెడ్ వన్ టు సంథింగ్.
కొన్ని చోట్ల చేయ తగనివిగా కొన్ని ఎంచుకుని దూరంగా ఉండాలి. పౌలన్నారు, అన్నీ చేయగలను కానీ అన్నీ చేయదగినవి కాదన్నాడు. సోదరుడా, సోదరి, సెల్ఫ్ డినైల్, తనను తాను విసర్జించుకునే అనుభవం అన్నమాట. దానిలోకి నడిపించాడు దేవుడు. అది అర్థం కాలేదు యోబుకు. అది యోబుకు అర్థం కాలేదు. అందుకే అతను అలా ప్రశ్నిస్తున్నాడు. 8వ వచనం, ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక. Oh, that I might have my request, and that God will fulfill my hope. నేను ముందు నుంచి చెబుతున్నా, ఈ ప్రార్థన సెల్ఫిష్. ఇక్కడ గాడ్ సెంటర్డ్ కాదు, సెల్ఫ్ సెంటర్డ్. జోబ్ ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్. ఈ మాటలో నా ప్రార్థన, నా విన్నపము, నేను కోరుకున్నది నాకు నెరవేర్చబడాలి, దేవుడు నెరవేర్చాలి. ఇదేం పద్ధతి? యేసు ప్రభువు యొక్క గెత్సెమనే ప్రార్థనకు వ్యతిరేకంగా ఉంది ఇది. తండ్రి, నీ చిత్తమే సిద్ధించును, నా చిత్తము కాదు అనే ప్రార్థనతో కంపేర్ చేయండి. నా విన్నపము నాకు నెరవేర్చబడాలి. ఎందుకు నెరవేర్చబడాలి? అక్కడే తప్పిపోతాం మనం. బికాజ్ ఐఎమ్ ఏ బిలీవర్, బికాజ్ ఐఎమ్ సంథింగ్, బికాజ్ ఐఎమ్ ఏ డోనర్, బికాజ్ ఐఎమ్ ఏ ప్రేయర్ఫుల్ వన్. ఈ బికాజులన్నీ కూడా మనల్ని తీసుకెళ్ళి అవతల బారేస్తాయి, ప్రభువుకు దూరంగా పెడతాం. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వి కేమ్ టు న్యూ గాడ్. దేవుని తెలుసుకోవటానికి కృప కారణం తప్ప మనం కారణం కాదు. ఎందుకు యోబు నువ్వు కోరుకున్నది జరగాలి? నువ్వు తెలుసుకో యోబు, దేవుడు కోరుకున్నది నీ జీవితంలో జరగాలి. నేను కోరుకున్నది కనుక దేవుడు చేయటం మొదలు పెడితే నేనేం కోరుకుంటాను, ఎక్కడికి వెళ్ళి అంతం అవుతుందో నాకే తెలియదు. నేను కోరుతూనే ఉంటాను, దానికి అంతం ఉండదు. ఆయన ఇస్తూనే ఉంటే దానికి అంతం ఉండదు. కనుక ఆయన ఇచ్చింది నాకు ముఖ్యం, నేను కోరింది నాకు ముఖ్యం కాదు. నేను కోరను. మరి ఇలా కోరికలు కోరినాడు 42వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి ఏమన్నాడో తెలుసా? ఇదే యోబు, దేవా నేను మాట్లాడను, నా నోటి మీద వేలు పెట్టుకుంటున్నాను అన్నాడు. బూడిదలో పడి కొట్టుకుంటున్నాను, దేవా నేను ఇప్పుడు నిన్ను స్వయంగా చూస్తున్నాను. ఒకప్పుడు వినికిడి చేత విన్నాను, ఇప్పుడైతే నిన్ను కనులార చూస్తున్నాను. నేను నా నోటికి చేతిని అడ్డు పెట్టుకుంటున్నాను, మౌనంగా ఉంటాను. ఐ కాంట్ స్పీక్ మై లార్డ్. ఇంకా అడుగుతున్నాడు, ఇంకా నా విన్నపము నెరవేర్చబడును గాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక. ఎందుకు? మన కోరికలకు అంతే ఉంది. దేవుడు ఒక 2 కార్లు ఇస్తే సరిపోద్ది? అబ్బెబ్బెబ్బే లేదండి. నాకు ఒక కారు, మా ఆవిడకి ఒక కారు, మా నాన్నకు ఒక కారు, మా తాతకు ఒక కారు, మా అమ్మాయికి ఒక కారు, మా అబ్బాయికి 2 కార్లు, మా కోడలికి ఒక కారు, మనవడికి ఒక కారు. అంతుందా? నీ కోరిక, నువ్వు కోరినది, నీవు కోరుదాన్ని దేవుడు నెరవేర్చటం నీకు క్షేమమా? నేను కోరునది దేవుడు నెరవేర్చునుగాక. Oh, that I might have my request and that God would fulfill my hope. That it would please God to crush me, that he would let loose his hand and cut off me. 9వ వచనంలో ఇంకా తీవ్రంగా మారుతున్నాడు. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అదేమిటి? అప్పుడట నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదు, నేను మరింత వేదన పడుచుండను, దాన్ని బట్టి హర్షించుదును. దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక అంటే పాజిటివ్ సెన్స్. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక అంటే నెగిటివ్ సెన్స్.
ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. ఎందుకంటే ఆదాము సంతానం కదా మనం. ఒక మంచి, ఒక చెడు రెండు కలిపి వచ్చేస్తుంటాయి. అది దైవిక మంచి కాదు. దేవుడు నిన్ను నిర్మూలన చేయటం ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ విష్ ఇట్ ఈస్? ఏ బిలీవర్ మస్ట్ సీక్ ఫర్ ద సాల్వేషన్, నాట్ ఫర్ ద కండమ్నేషన్. ఒక విశ్వాసి రక్షణార్థమై ప్రభువును ప్రాధేయపడాలి కానీ అలకతో నాశనం చేసుకొని అడగటం ఏంటి? ఇట్ ఈజ్ ఇమెచ్యూరిటీ ఇన్ స్పిరిచువాలిటీ. అది ఆధ్యాత్మికతలో దౌర్భాగ్యతయే. కనుక నీ విన్నపం నెరవేర్చబడాలని నువ్వు కోరద్దు. ఆయన చిత్తము నెరవేర్చబడాలని ప్రార్థించు. నీ చిత్తము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అది ప్రార్థన. నీ చిత్తము నా జీవితంలో భూమి మీద నెరవేరునుగాక. అది ప్రార్థన అయి ఉండాలి తప్ప నెరవేరునుగాక, నా చిత్తం నెరవేరునుగాక అంటావేమిటి? యోబు, ఇట్ ఈస్ రాంగ్. అది తప్పిదమ్మా. నేను కోరింది దేవుడు నెరవేర్చాలంటావేమిటి? ఇట్ ఈస్ రాంగ్. దేవుడు నన్ను నిర్మూలం చేయనుగాక అంటావేమిటి? ఇట్ ఈస్ రాంగ్. దేవుడు నీతిమంతులను ఎలా నిర్మూలన చేస్తాడు? అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా 50 మంది నీతిమంతులు ఉన్న ఎడల నీతిమంతులున్న ఆ పట్టణమును నిర్మూలము చేస్తావా, చేయకుండా ఆపవా? నిర్మూలము చెయ్యను అన్నాడు దేవుడు. ఆఖరికి 10 మంది ఉన్నా నేను నిర్మూలన చేయను అన్నాడు. కనుక దేవుడు ఎందుకు నిర్మూలన చేస్తాడు నిన్ను? అసలు దేవుడు నిర్మాణం చేస్తాడు, నిర్మూలన చేయడు. దేవుడు విశ్వాసులను నిర్మూలన చేయడు, నిర్మాణం చేస్తాడు. ఆ నిర్మాణ ప్రక్రియలో యోబును చెక్కుతున్నాడు దేవుడు. యోబుకు అది అర్థం కాలేదు. మనకు కూడా అర్థం అవ్వదండి. మనం కూడా చాలా సందర్భాల్లో దేవునిపై నిందలేస్తుంటాం. నేను కూడా వేశాను. నేను ఒక చిన్న ఇన్సిడెంట్లో నేను ఇలా కావాలి, ఇలా జరగాలని ప్రభువును ప్రార్థన చేశాను. అలా జరగల. వెంటనే దేవుని దగ్గర మొరపెట్టాను. నేను, అయ్యా, నేను 26 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను, నీకు నమ్మకంగా సేవ చేశాను. నాకు ఏలియా గారే జ్ఞాపకం వచ్చాడు. బాగా పోట్టాడాను దేవుడితో, నువ్వు నాకు నచ్చలేదు, అసలు ఏంటి పద్ధతి? నేను ఎవరినండి? అసలు ధూళి వంటి వాడిని కదా. నేను లేచి దేవుని ముందు మాట్లాడటమా? తర్వాత పశ్చాత్తాపడను, ప్రభువా నన్ను క్షమించు. మానవ హృదయం ఎంత ప్రమాదకరమైందంటే సర్వశక్తి గల దేవునికి ఎదురుగా నిలబడి మాట్లాడటానికి సాహసం చేస్తుంది. హౌ డేంజర్ ఇట్ ఈస్! ఎంత ప్రమాదం అండి అది. ఆ ప్రభువుకు అభిముఖంగా నిలబడి ప్రశ్నిస్తావా? ఆయన ఇలా చేయటం బాగాలేదని చెప్తాను, ఇలా చేయని చెప్తావా ఆయనకి? హౌ సాడ్ ఇట్ ఈస్! వాట్ ఏ ఇమ్మెచ్యూరిటీ ఇట్ ఈస్! అవిధేయత మన హృదయాలలో నిండి ఉందండి. అవిధేయత అది పోవటానికే ఈ యొక్క పరీక్షలు. ఒక వ్యక్తి యొక్క బద్ధకం పోవాలంటే పొద్దున్నే లేపి అతన్ని పరిగెత్తించి ఎక్సర్సైజ్ చేయించాలి. కొంతకాలానికి వాడుకున్న ఆ బద్ధకం పరిస్థితులన్నీ పోతాయి. ప్రభు మనల్ని ఎలర్ట్ చేయటానికి, యాక్టివేట్ చేయటానికి, ఇంకా బలోపేతం చేయటానికి, స్ట్రెంగ్తన్ చేయటానికి ఆయన ఎన్నుకున్న సాధనాలు శ్రమలు. శ్రమలు శ్రమలు దీవెనలు కాదు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు. దీనత్వ సాధన కష్టాల ద్వారానే సాధ్యం. కష్టాల ద్వారానే సాధ్యం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, దేవుడు మిమ్మల్ని ప్రేమించి సమస్తం తాను మీకు అనుకూలంగా జరగటానికి, మీ క్షేమం కొరకు జరగటానికి తాను అన్నీ జరిగిస్తున్నాడు. పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా ఉండలేదని నేను ఆదరణ పొందుతాను. నేను ఎంత వేదన పడుచున్నా దాన్ని బట్టి హర్షిస్తాను. అది నీ వల్ల కాదు యోబు,
హౌ కెన్ యూ రిజాయిస్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సహాయము లేకుండా నువ్వు ఏ విధంగా, దేవుని సహాయము లేకుండా నువ్వు ఏ విధంగా నీ కార్యాలను సంపూర్తి చేస్తావు? హౌ కెన్ యూ రిజాయిస్? ఎలా హర్షిస్తావు? నీ వల్ల కాదది. ఆయన సహాయంతోనే హర్షించగలం. శ్రమలలో ఆయన సహాయంతో హర్షించడం నేర్చుకోవాలి తప్ప దేవునితో పోటీ కాదు. రేపటి వాక్య ధ్యానంలో మరికొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తాన్ని బట్టి 11వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము మీద ఉన్నది యోబు యొక్క అవగాహనలోని లోపములను సరిచేస్తూ మేము నీ వాక్యాన్ని పొందుకుంటున్నాము. మేమన్నడు నిన్ను ప్రశ్నించు వారంగా ఉండకుండా చేయండి. మా చిత్తం నెరవేర్చమని, మా విన్నపం నెరవేర్చమని అడుగుతున్న లిటిల్ మైండ్, అతి చిన్న మెదడు మాకు తొలగించమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం సిద్ధించునుగా కానీ తల వంచు విధేయత మాకు దయచేయి ప్రభు. మేము మమ్మల్ని జస్టిఫై చేసుకుంటున్నామేమో, క్షమించము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.